బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయవాడ వెళ్తున్నారు. ఇల్లు కోల్పోయిన జోజీనగర్ బాధితుల్ని జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, యాక్చువల్గా జగన్ పర్యటన వివరాలు ఏంటి ఇవాళ? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడ భవానీపురం జోజీ నగర్ లో పర్యటిస్తారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన భవానీపురం జోజీ నగర్ కు చేరుకుంటారు. ఇటీవల జోజీ నగర్ లో 42 ఇళ్లను కూల్చేటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దాదాపుగా 42 కుటుంబాలు తాము ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఇళ్లను కూడా కూల్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రైవేటు స్థలం అంశానికి సంబంధించినటువంటి వివాదం ఇది. దీనికి సంబంధించి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ ఇళ్లను కూల్చివేసినటువంటి సంఘటన జరిగింది. అయితే బాధితులు మాత్రం తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి తమకు సరైనటువంటి న్యాయం దక్కడం లేదని చెప్తూ ఉన్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది మంత్రులను కూడా కలిసి తమ సమస్యలు వారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటువైపు సానుకూలంగా స్పందన రానటువంటి నేపథ్యంలో బాధితులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు కలుసుకోవడం జరిగింది. తమకు న్యాయం చేయాలని వారు కోరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి నేరుగా వెళ్తూ ఉన్నారు. ఇళ్లు కూల్చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతూ ఉన్నారు. అసలు ఇళ్లు కూల్చివేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఆ స్థలంలో ఉన్నటువంటి వివాదం ఏంటి, దీనికి సంబంధించినటువంటి కేసులు ఏంటి, ఇలా అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులతో నేరుగా మాట్లాడతారు, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా పార్టీ పరంగాను అదేవిధంగా లీగల్ గా వారికి చేయాల్సినటువంటి న్యాయం ఏముందనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించిన పరిస్థితి ఉంది. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వడానికైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనకి వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారిని నేరుగా జగన్ వద్దకు కూడా తీసుకెళ్లి వారితో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జగన్ రానటువంటి నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఒక భరోసా దక్కుతుంది, వారికి న్యాయం దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు బాధితులు కూడా జగన్ పర్యటన తర్వాత తమకు న్యాయం దక్కుతుందనే ఒక ఆశాభావం అయితే